వారు దిట్టలు అనే అంశాన్ని ప్రస్తావన చేశారు. హృది పునర్భవాభ్యాం, వీరిని ఎక్కడెక్కడో ధ్యానించటం, ఆయా సగుణ రూపాలలో ధ్యానించటం ఒక ఎత్తైతే, ధ్యానించేవారి యొక్క హృదయాలలోనే, ధ్యానించేవారి యొక్క మనసులలోనే వీరు మళ్ళీ మళ్ళీ వెలుగుతూ ఉండటం, మళ్ళీ మళ్ళీ వెలుగుతున్నటువంటి వీరిని తమ తమ హృదయాలలోనే పట్టుకోగలగటం అనేది మరొక ప్రధానమైన అంశం అనే అంశాన్ని కూడా చూపించారు. హృది పునర్భవాభ్యాం అని చిట్ట చివరిదైనటువంటి ఆనంద స్ఫురదనుభవాభ్యాం అనేటువంటి పదం ద్వారా శాశ్వతమైన ఇటు అటు కదలని చెదరనటువంటి ఆనందం, సుఖం అనేది వీరి యొక్క స్వరూపం. ఆ స్వరూపం కాబట్టే వారు ఆ ఫలితాన్ని అందరకు ఇవ్వగలరు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావన చేశారు. తత్వం యొక్క వేరు వేరు అంశాలను, సగుణ నిర్గుణమైనటువంటి అంశాలను అన్నిటినీ ప్రస్తావన చేస్తూ ఈ శ్లోకాన్ని శంకరాచార్యుల వారు నమస్కారంతో పూర్తి చేస్తున్నారు. నతిరియం భవతుమే అని. ఇంతేకాదు, తాము చేయవలసినటువంటి ఉపదేశ రీతిలోనే ఈ శ్లోకం ద్వారా ఎన్నెన్నో ఉపనిషద్వాక్యాలు ఆయా సాధకుల యొక్క మనసులలో మెదలాలి అనేటువంటి అంశాన్ని కూడా శంకరాచార్యులు వారు చూపించారు. అందులో శివపదం అనేది చాలా ప్రధానమైనటువంటి పదం. శివపదం మంగళం అనేటువంటి అర్థాన్ని బోధిస్తుంది. మంగళమయమైనటువంటి ఆత్మతత్వాన్ని, మంగళాలన్నిటికీ చాలా గొప్ప మంగళమైనటువంటి పరమాత్మతత్వాన్ని ఆ శివపదం చూపిస్తుంది. ఆ శివపదాన్ని మాండూక్యోపనిషత్తులో శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ అని బోధించారు. ఆ బోధించినటువంటి ఆ తురీయ తత్వాన్ని, పరమాత్మతత్వాన్ని ఈ శివపదంతో సూచన చేయటం కోసం, అలాగే ఆనందపదాన్ని ఉపనిషద్వాక్యాలలో ఎక్కడెక్కడైతే ఆనందపదం వచ్చిందో ఆ ఆనందపదం ద్వారా ఆయా ఉపనిషద్వాక్యాలను గుర్తు చేయటం కోసం, అలాగే ఆ శివాభ్యాం ఆనంద అనేటువంటి రెండు పదాలకు ఉండేటువంటి సంబంధాన్ని తెలియచేయటం కోసం, ఆనంద స్వరూపము, పరమాత్మతత్వము లేదా విజ్ఞాన స్వరూపము ఇది మాత్రమే మంగళమైనది, మిగతావన్నీ దీన్ని అనుసరించి మంగళమయమవుతున్నాయి అనే అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఎన్నెన్నో ఉపనిషద్వాక్యాల యొక్క అంశాలను ఇందులో ప్రస్తావన చేయటానికి కూడా పరమాచార్యులు వారు ఈ శ్లోకాన్ని వాడుతున్నారు. వాడుతూ శివాభ్యాం కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అని అంటున్నారు. శంకరాచార్యుల వారు చేయబోయేటువంటి ఉపదేశాన్ని వినబోతున్నటువంటి మనం ఆయన చూపించినటువంటి మార్గంలో ప్రయాణించి ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని, ఈ జీవాత్మ పరమాత్మలకు ఉండేటువంటి అద్వైత స్థితిని అందుకోబోతున్నటువంటి మనం శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో చెప్పినటువంటి ఈ అంశాలన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించుకుందాం. పరిశీలించుకుని ఆ శివతత్వాన్ని అందుకునే దిశగా మన మనస్సును మనం సమాయత్తపరుచుకుందాం. సమాయత్తపరుచుకుని ఆచార్యుల వారు చెప్పిన రీతిలో ఆ తత్వాన్ని అర్థం చేసుకునేందుకు ఈ స్తోత్ర గ్రంథాన్ని ఒక ఆలంబనంగా చేసుకుందాం. చేసుకుని మన జీవితాలను సార్థకం చేసుకుందాం.